Hello, welcome to my channel Disputation with Nivas. This is a unique channel where I bring you real, unfiltered conversations with my friends. ఇక్కడ మేము సెలబ్రిటీ లైఫ్స్లోకి చూసి వాళ్ళ ఫేమ్ గురించే కాకుండా వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకుంటారు, వాళ్ళ సక్సెస్కి కారణం ఏంటని మాట్లాడుకుంటాం. We believe every celebrity has a strong strategy and a way of seeing life, and that can inspire us. So, if you enjoy honest talks, leదంటే deep insights కానీ, and exploring what goes on behind the glamorous curtain of celebrity life, మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. So, stay tuned, join the conversations, and let's explore the celebrity mindset together. And here we are uploading our first episode, so let's get started. మీ ముందుకి సెలబ్రిటీస్ యొక్క సైకాలజీ ఏంటి, వాళ్ళు ఏ అలవాట్ల వల్ల వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు, ఆ మైండ్ సెట్స్లో మనం ఏవి కొన్ని యాటిట్యూడ్స్ తీసుకొని మనం ఎట్లా మన లైఫ్లో ఎదగాలి అనేది మీకు అర్థమయ్యేటట్టు క్షుణ్ణంగా నేను అబ్జర్వ్ చేసింది మనం డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ ఈరోజు ఏ సెలబ్రిటీతో వెళ్దాం? నాకు ఇష్టమైన హీరో, నేను చిన్నప్పటి నుంచి ఆయన్నే చూస్తూ పెరిగిన హీరో, సో మెగాస్టార్ చిరంజీవి గారు. సో మెగాస్టార్ గారిని నేను ఫస్ట్ నుంచి చూస్తున్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఐ జస్ట్ యూస్ టు లవ్ హిస్ డాన్సెస్. నాకు సినిమా యొక్క అంత అవగాహన లేనప్పుడు వాట్ అట్రాక్టెడ్ మీ, సో ఆ టైంలో ఫస్ట్ టైం మనం ఈ డాన్సెస్ స్లోగా వస్తున్న టైంలో చిరంజీవి గారు అట్రాక్టెడ్ మీ త్రూ ద డాన్స్. సో అక్కడ నేను గమనించింది ఆ స్కెడ్యూల్స్లో డాన్స్ అంటే కొత్తదనాన్ని ఎలా పరిచయం చేయాలి ప్రజలకి అనే దాన్ని ఆయన చాలా క్షుణ్ణంగా, చాలా చిన్నగా ఏ ఆడియన్ని, ఏ ఏజ్ గ్రూప్ ఆడియన్ని టార్గెట్ చేయాలనేది చూసి ఆయన ఏజ్ గ్రూప్ ఆడియన్స్ని టార్గెట్ చేసేవాళ్ళు. ఆయన మూవీలో ఒక సీన్ వస్తుంటే చిరంజీవి గారు ఎలా ఫీల్ అవుతారంటే, ఈ సీన్ ఏ ఆడియన్ని తగిలిద్ది, ఇది ఈ సెంటిమెంట్ ఇంట్లో లేడీస్కి ఎంత టచ్ అయ్యిద్ది, లేడీస్లో కూడా ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎక్కువ టచ్ చేసిద్ది సీన్ అనే క్లారిటీతో ఆయన ప్రతి మూవీలో చిన్నదాన్ని కూడా అబ్జర్వ్ చేసి కొత్తదనాన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు ఉండాలన్న దాని మీద ఆ సీన్ పండిద్దా లేదని క్యాలిక్యులేట్ చేసుకునేవాళ్ళు. ఇది చిరంజీవి గారి సక్సెస్ మంత్రాలో చాలా చాలా కీలకమైనది. ఆ తర్వాత నేను చిరంజీవి గారి యొక్క నెక్స్ట్ స్టేజ్కి రాగానే, సో వెరీ క్యాలిక్యులేటెడ్, పల్స్ ఆఫ్ ద పీపుల్ని టచ్ చేస్తూ, డైరెక్టర్ గారు ఇచ్చిన దాన్ని చేస్తూ, సో డైరెక్టర్ పల్స్ని, పబ్లిక్ పల్స్ని రెండింటిని కనెక్ట్ చేసే ఒక మేనరిజమ్స్ కానీ వాటిని అందిపుచ్చుకుంటూ ఆయన చేసిన ఒక క్లాసిక్ వ్యూ ఆఫ్ హిస్ మైండ్, అదే ఈరోజు ఆయన్ని సక్సెస్ 1లో కూర్చోబెట్టడానికి కారణం. నెంబర్ 2, వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఆయన ఒక జోనర్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా మోటివేషనల్ స్పీకర్స్ లైక్ యండమూరి వీరేంద్రనాథ్ గారు, పట్టాభిరామ్ గారు, వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ వరల్డ్ వైడ్గా అప్పుడే ఈ మెంటలిస్ట్ అండ్ ఆల్సో మోటివేషన్స్ మీద పెరుగుతున్న క్రమంలో నాకు ఆయన దాన్ని ఎక్కువ లైఫ్లోకి ఇంబైబ్ చేసుకొని నెంబర్ ఆఫ్ బుక్స్ ఆన్ బాడీ లాంగ్వేజ్, మోటివేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించిందండి. సో ఆయన వాటిని బాగా చూస్తూ, వాటిని ఈవెన్ పిల్లలకి హీ స్టార్టెడ్ మేకింగ్ దెమ్ టు నో వాట్ ఇట్ ఈస్. సో ఆయన యొక్క డిసిప్లిన్తో పాటు కొన్ని క్యారెక్టరైజేషన్స్, హ్యాబిట్స్ అనేవి ఎక్కువగా ఈ యొక్క మోటివేషనల్ అండ్ వీళ్ళ ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది చిరంజీవి గారి మీద చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు నాకు కనిపించిందండి. సో ఎప్పుడైతే అది పడిందో, ఆయన యొక్క గాంభీరత్వం తప్ప నాకు ఎక్కువగా ఆయన యొక్క అదర్ సైడ్స్ చాలా వరకు ఒక డిసిప్లైన్ మ్యాన్, ఒక గుడ్ హ్యాబిచ్యుయేటెడ్ సోషల్ బీయింగ్ లాగా మారిపోయిన కొన్ని సందర్భాల్లో నేను చిరంజీవి గారిని చూశాను. అప్పుడు నాకు చిరంజీవి గారు అంటే ఒక చిన్న భయం కూడా వచ్చిందండి. ఫ్యాన్ అంటే ఆ ఫ్రీడమ్ ఉండాలి కదా,
ఆ ఫ్రీడమ్ కాకుండా కొంచెం చిన్న బెనుకు చిరంజీవి గారు చాలా సీరియస్ అన్న ఒక ఫీలింగ్ వచ్చిందండి ఒక మిడ్ స్టేజ్లో. ఆ తర్వాత నాకు మళ్ళీ దెన్ ఐ గాట్ చిరంజీవి గారిని నేను గమనించిన థర్డ్ ఫేజ్లో నేను వీటికన్నా ఇంపార్టెంట్ హీ స్టార్టెడ్ ఆఫ్టర్ పొలిటికల్ పార్టీ జర్నీ కానివ్వండి, ఈ యొక్క ఎదురు దెబ్బలు ఎక్సెట్రా అన్నీ చూసిన తర్వాత హీ స్టార్టెడ్ టు కమ్ టు హిమ్సెల్ఫ్ అండి. ఆయన తనకి తను దగ్గరగా, జీవితానికి అతి దగ్గరగా రావటాన్ని నేను గమనించానండి. సో హీ అండర్స్టూడ్, ఓకే నేను ఆపాదించుకున్న పర్సనాలిటీ కాదు, నేను అనేది ఒరిజినాలిటీ ఏంటి అన్నది హీ స్టార్టెడ్ టు సర్చ్ అండి. అండ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్తో లాగా ఆయన అప్పటికీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్కి వచ్చేసారండి. దాంట్లో ద హైయెస్ట్ స్టేజ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో ఆయన అప్పటికి అక్కడికి వచ్చేసి ఆయన అప్పటికి హీ థాట్ నేను ఏమి చేయగలను. అప్పటికి ఆయన బ్లడ్ బ్యాంక్ అవన్నీ నడుపుతున్నారు, ఐ బ్యాంక్స్ నడుపుతున్నారు. బట్ ఆ తర్వాత పరిశ్రమ వైపు తన ఏ ప్రాబ్లం వచ్చినా పరిశ్రమల్లో వాటిల్లో ఎలా నేను మాట్లాడాలి, ఏమి చెప్పి నేను వీటిని ఈ ఒక బ్రిడ్జ్ అండి. హీ యాక్టెడ్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద న్యూ ఫినామినా టాలీవుడ్ ఇండస్ట్రీకి. ఏ చిన్న ఇష్యూస్ దాంట్లో లోగా ఉన్న వాళ్ళందరినీ హీ టుక్ యాజ్ ఎ సపోర్ట్ అండి, బిగ్ సపోర్ట్. దానికి పవర్ స్టార్ గారు, రామ్ చరణ్ గారు ఎక్సెట్రా అందరూ నిలబడినా ఆయన ధోరణి మారిపోయిందండి. ద వే ఆఫ్ హిస్ టాక్, చిన్న వాళ్ళని ఎట్లా ఆయన గుర్తించి హీస్ టు పిక్ దెమ్ అప్, ఎట్లా ఆయన అంటే రియాలిటీ ఆయనకి నచ్చే పనులు ఆయన చేయడం మొదలుపెట్టారండి. ప్రెస్టేజ్ తర్వాత చరిస్మా అన్నీ పక్కన పెట్టాడు. వాట్ హీ లైక్స్ హీ థాట్ ఆఫ్ డూయింగ్, హీ ఈస్ డూయింగ్ రైట్ నౌ అండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ బంపర్ సూపర్ హిట్ మూవీ అవుతాయండి ఇంకా మనకి చిరంజీవి గారివి. ఎందుకు అంటే చిరంజీవి గారు ఏ స్టేజ్ ఆఫ్ సైకలాజికల్ మైండ్ సెట్లో ఉన్నారంటే ఆయన ఒరిజినల్ స్ట్రక్చర్కి వచ్చేసారండి, ఒరిజినాలిటీలోకి. ఒరిజినాలిటీ అంటే తనకి నచ్చినది, తనలో ఉన్న హిడెన్ సీక్రెట్స్ అంటే ఏంటంటే అండి, అది తనకి బలం అని తెలియదండి, కానీ అది ఆయన నిజమైన బలం అండి. ఇప్పటివరకు బలాన్ని ఆయన కష్టపడి అలవాటు చేసుకొని చేశారండి. కానీ ఆయన ఒరిజినల్ బలాలు కొన్ని ఉన్నాయి, అవి మీకు రానున్న సినిమాల్లో రానున్న నెక్స్ట్ లైఫ్లో మీకు ఎవరు చేయలేరండి. అట్టహాసంగా సింపుల్గా అసలు అదొక బంపర్గా మీకే కనిపిస్తాయి. ఇవే చిరంజీవి గారి స్ట్రెంగ్త్ అని చెప్పి మీకు అర్థమైపోతుంది. సో నేను అదృష్టంగా తర్వాత ఆయనలో ఎంత సెల్ఫ్ యాక్చువలైజేషన్కి వచ్చారంటే ఈవెన్ ఆయన భక్తి కూడా అప్పట్లో ఆయన హనుమాన్ని పూజిస్తున్నప్పుడు, ఆయన ఫేవరెట్ గాడ్ హనుమంతుడిని పూజిస్తున్నప్పుడు ఒక చిరంజీవిని పూజిస్తుంటే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుందిలేండి. బట్ ఇప్పుడు భక్తిలో కూడా ఆయన ప్రేమ కనిపిస్తుందండి. నాకు కుదిరితేనండి ఇప్పుడు చిరంజీవి గారితో భక్తి సినిమా ఎవరన్నా తీయగలిగే దమ్మున్న డైరెక్టర్ ఉంటే మంచి కథతో అండి, ఇది రైట్ టైం అండి. చిరంజీవి గారిలో నుంచి మీరు తీయగలుగుతారండి. ఆయన హృదయం పిండేస్తారు. మీరు అన్నమయ్యలో నాగార్జున గారు పిండేసిన చాలా తక్కువ. చిరంజీవి గారి దగ్గర ఉన్న ఇప్పుడు ఈ జోన్లో ఈ క్యారెక్టరైజేషన్ ఇప్పుడున్న మైండ్ సెట్కి ఎక్కువ మంది కనెక్ట్ అయిపోతారండి. ప్లస్ అదొకటే కాకుండా చిరంజీవి గారి అసలు స్ట్రెంగ్త్స్ ఏంటి అనేవి మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. సో దిస్ ఈజ్ ఒక స్మాల్ సైకాలజీ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి. బిఫోర్ ఐ ఎండ్ దిస్, చిరంజీవి గారు ఉన్న గొప్పతనం ఏంటంటే సోషల్గా ఇంతకుముందు హూ ఎవర్ గెట్ సక్సెస్ ఆర్ ఎవరన్నా జీవితంలో సాధిస్తే చిరంజీవి గారిని పిలిచి పర్సనల్గా అభినందించి ఒక గుడ్ క్వాలిటీ ఉంటే వాళ్ళని గౌరవించే మనసున్న మనిషి అండి. అది చిన్నవాడ ఏ రంగమన్నా అవనివ్వండి, అది బ్యాడ్మింటన్ అవనివ్వండి, అది ఒక మోటివేషనల్ అవనివ్వండి, లేకపోతే అది ఎవరైనా మంచి చెప్తున్నారు దానివల్ల చెడు లేదు అంటే హీ జస్ట్ బ్రింగ్స్ అండ్ ఎంకరేజెస్ ద టాలెంట్ అండి. సో అట్లా మనం కూడా ఇలాంటి క్వాలిటీస్ని మనం అలవర్చుకొని ఇప్పుడు స్వచ్ఛంగా ఓపెన్ అయిన చిరంజీవి గారి యొక్క శుద్ధమైన ప్రేమతో కూడిన మనస్సుని నేను రోజు ఇప్పుడు ఆయన చూస్తుంటే ఎంజాయింగ్ అండి.
ఐఎమ్ సో ఎంజాయింగ్, ఐఎమ్ లవింగ్ హిస్ వైబ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. వండర్ఫుల్ వైబ్ అండి ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర ఉంది. ప్రేమ వైబ్ రాసి పెట్టుకోండి. ఆ ప్రేమ మీ హృదయాలను తాకబోతుంది. ఇప్పుడు వరకు చిరంజీవి మీ యొక్క చెవులు, కన్నులు, పెదవులు, మనసుని మాత్రమే తాకాడండి. మీ హృదయాలు తాకబోతున్నాడు ద నెక్స్ట్ మెగాస్టార్, ద న్యూ మెగాస్టార్తో. జై హింద్.